ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎవరి చిత్ర వీళ్ళు? ఎవరో నీకెందుకు, నువ్వు లోపలికి వెళ్ళు. అమ్మా, మేం బాగుమతి గారిని కలవడానికి వచ్చాం. నేనే బాగుమతినండి. పదండి లోపలికి వెళ్దాం. పిల్లలు మీరు రండి. బాగి, చెప్తే అర్థం కావట్లేదా? వాళ్ళని బయటికి వెళ్ళమని చెప్పు. రండి సార్. పిల్లలు రండి. పిల్లలు పదండి. బాగి పదండి. రండి సార్, రండి. నేను ఇప్పుడే వస్తానండి. అలాగేనమ్మా. పిల్లలు తీసుకోండి. వద్దు. అయ్యో పర్లేదు, తీసుకోండి. చెప్పండి, నన్నెందుకు కలవడానికి వచ్చారు? అమ్మా, మేము ఒక చిన్న అనాథ శరణాలయం నడుపుతున్నాం. ఇన్ని రోజులు దేవుడి దయ వల్ల ఏ లోటు లేకుండా నడిచింది. కానీ ఈ మధ్య డొనేషన్స్ పెద్దగా రావడం లేదమ్మా. భోజనాల ఖర్చులకు కూడా చాలా ఇబ్బందిగా ఉందమ్మా. డొనేషన్స్ కోసం తిరుగుతుంటే మీ పేరు, సార్ పేరు చెప్పారు. ఏమైనా డొనేషన్స్ చేస్తారేమోనని అడగటానికి వచ్చామమ్మా. ఎంత కావాలండి? వీళ్ళ అవసరాలు తీర్చమని అడగటం న్యాయం కాదమ్మా. మీకు తోచినంత ఇవ్వండి. సరే అండి, మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగేనమ్మా. ఒక్క నిమిషం బాగి, ఎక్కడికి వెళ్తున్నావు? ఇలా అడిగిన వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ పోతే రేపు మనం రోడ్డు మీద పడతాం. ఎవరు లేని వాళ్ళు చిత్ర, తోచిన సాయం చేయడంలో తప్పలేదు కదా. అదే అంటున్నా, వాళ్ళ అమ్మ నాన్నలే వీళ్ళ గురించి పట్టించుకోకుండా వదిలేసి వెళ్ళిపోయారు. నీకేంటి అంత ప్రేమ? ఇలా అంటున్నందుకు సారీ చిత్ర, కానీ నువ్వు ఒక అనాథ శరణాలయంలో పెరిగావని మర్చిపోకు. అయినా వీళ్ళకి నువ్వే వాళ్ళకి ముందుండి సాయం చేయాల్సింది పోయి ఎందుకు చేస్తున్నావు అని నన్ను క్వశ్చన్ చేస్తున్నావా? చూడు బాగి, చూడు, ఇది ఉమ్మడి ఆస్తి. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఖర్చు పెడతానంటే నేను చూస్తూ ఊరుకోను. ఇంట్లో అతిథులున్నప్పుడు ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో అన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా నీకు? అయినా నువ్వు అన్నట్లు ఇంటి డబ్బుని ఖర్చు పెట్టే ముందు భర్త అనుమతి తీసుకోవాలని నాకు బాగా తెలుసు. ఇప్పుడు వీళ్ళకివ్వాలనుకున్నది నా శాలరీ డబ్బు. ఆపే హక్కు, అధికారం నీకు లేవు. సారీ అండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగేనమ్మా.